ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు, మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే వందల మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను, మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను.